స్వస్థతలు చూద్దాం. చూడండి పరిశుద్ధ లేఖన వాక్యముల నుండి యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వాక్యాన్ని నుండి చదువుదాం. చూడండి. ఆయన మార్గమున పోవచ్చు ఉండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడేను. ఆయన శిష్యులు బోధకుడా గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? ఈ గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపము చేసెను? వీడు వీడికి కన్నవారా ఈయన కన్నవారా అని ఆయనను అడగగా యేసు ఈడైనను వీడి కన్నవారైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు గాని క్రియలు ఈయన యందు ప్రత్యక్షపరచబడుట ఈయన ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే గుడ్డివాడిగా పుట్టెనని చెప్పాను. ఎవరికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభువుని శిష్యులు అడుగుతున్నారు. ఎందుకని అడుగుతున్నారంటే వాడు అన్న కలిగినాడు, చాలా మాట కూడా మర్యాదగా ఉంటది. వాడి మీద జాలి కలిగి యేసు ప్రభుని ప్రశ్నిస్తారు. బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటి? ఈడి పాపమా? ఈడు కన్నవాడి పాపమా? ఏమంటారు? ఈడి పాపమా? ఈడి కన్నవాడి పాపమా అని అడిగారు. రే, నీ తల్లి ఎలాగా కన్నదో గాని ఏమంటారండి? నేను తప్పు చేస్తే ఏమంటారు? నీ అమ్మ ఎలాగ కన్నదో గాని నీ నాన్న ఎలాంటాడో గాని ఏంటో ఊడి మీద పడ్డా వదిలేసిన ఆంబోతులాగా, వదిలేసిన ఆంబోతులా పడ్డావేంటి? నువ్వు ఎలాంటోడివి? ఏ స్థితి కలిగిన వాడివి? ఒక రోజుని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎంతమంది? ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమారులు చక్కగా దేవుని సోదరులు అడుగుతున్నారు. వాడు లాస్ట్ కుమారుడు గారం కలిగినోడు, చాలా గౌరవై. అయితే డాడీకి తెలియకోకుండా వాడు కొన్ని సిలిక పనులు చేశాడు. సిలిక పనులు చేస్తే ఆయన చేసిన పనికి ఒక రోజుని గొప్ప కూడా అడిగారంట, అసలు నువ్వు ఆ సేవకుడికి పుట్టిన కుమారుడివేనా? ఆ సేవకుడు లక్షణాలు రాలేదేంటిరా? అసలు నువ్వు ఆలబిడ్డవేనా? అలాంటి మనస్తత్వం నీలో ఉంది అసలు? ఆ కుమారుడివే నువ్వు అసలు? ఏంటి క్రియ ఏంటి? నీ పద్ధతి ఏంటి? నీ యాసాలు ఏంటి? నీ మాటలు ఏంటి? వాళ్ళ కడుపులో సెడపుట్టావు కదా, నువ్వు పాపం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని ఖండించి చూడండి. ఎందుకని ఆ విధముగా మాట్లాడారంటే వారు తప్పు చేయని వారని వాళ్ళకి తెలుసుకోరా. అయ్యా, ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే తెలియకోకుండా చెప్పొచ్చావరామయ్యా, చెప్పొచ్చావులే, నీ పిల్లలకు చెప్పుకో, ముందు నీ పిల్లలకు చెప్పు, ప్రార్థన చేసుకోమని నీ పిల్లలకు చెప్పుకో. ఆడేమో ఆంబోతులో ఊరి మీద తిరుగుతున్నాడు, ఎక్కడ చెప్పుతున్నావో అంట. అలాంటివి కూడా తలవంపులా కాదా? అలాగే చూడండి, నాకున్న సంఘ బిడ్డలో మీరున్న మా సంఘ బిడ్డలుగా నా కుటుంబంలో మీరున్నారు. యేసయ్య ప్రార్థన సహవాస కుటుంబంలో ఉన్నవారు వాళ్ళు కరెక్ట్గా నడవలేకపోయారు అనుకో, ఎవరైనా సరే ప్రభువుని తెలియని బిడ్డలు అన్ని చూశారనుకో, అయ్యా అని సగలుగా వస్తున్నావు, ఇలాగే నేర్పుతున్నావు, వాడికి ఆమెకి ఎలాగే నేర్పుతున్నావా? ఊరి మీద పడి బూతులు తిట్టమని, ఇలాగే నేర్పుతున్నావా? అది గొంతులేమని ఎవరిని అడుగుతారమ్మా? ఎవరిని అడుగుతాను? దైవ సేవకులు అంటే తండ్రిని అడుగుతారు కుమారుడి విషయంలో. అలాగే ఆత్మీయ విశ్వాసముల విషయంలో కూడా వాళ్ళ క్రియలు బాగోపోయినా, వాళ్ళ మాట బాగోపోయినా, వాళ్ళ ప్రవర్తన బాగోపోయినా, వాళ్ళ భక్తుల నడవకపోయినా ఎవరి మీద వస్తుందంటే సేవకుడిని అడుగుతారు. ఎవరైనా విశ్వాసములో ఉన్నవారా, విశ్వాసము లేని వారా? విశ్వాసములో సరిగా నడవాలి వారు అడుగుతారు. అదే విశ్వాసములో ఉన్నవారైతే, అయ్యా ప్రభువా, ఎటువంటి తలవంపులు మా సమాజానికి రాకుండా, ఎటువంటి తలవంపులు వారి కుటుంబానికి రాకుండా ఉండాలని
ప్రభు పాదాల దగ్గర మొర పెడతారు. దేవునికి స్తోత్రం. ఏక శిష్యులు అడుగుతున్నారు యేసు ప్రభుని, అయ్యా నేను గుడ్డివాడిగా పుట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పాపం చేశారా? ఎవరి పాపం వలన కలిగింది అంటే ఇది ఎవరి పాపం వలన కాదు కానీ దేవుని మహిమార్థం విషయమై. దేవుని స్తోత్రం. ఎందుకు జరుగుతుందంటే దేవునికి మహిమ తేవటానికి, దేవునికి గొప్ప కార్యము జరగడానికి. అప్పుడు యేసు ప్రభు వారి గుడ్డివాడిని చూశారు. చూడిన తర్వాత పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనో పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి కోనేటిలోనికి వెళ్ళి కడుగుకొనమని చెప్పారు. సిలోయమని మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షాంకుడుని అంతకు ముందు చూసిన వారు వీడు కూర్చుండి భిక్షనెత్తుకొని వాడు కాడా అని వీడే అని కొందరును వీడు కాడు నేను పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి వాడైతే నేనే అనెను. వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాడిని అడగగా వాడు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి ఆ కన్నుల మీద పూసి నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందుతున్నాను. వారు ఆయన ఎక్కడనని అడగగా వాడు నేను ఎరుగనను. అంతకు ముందు కృటి అయి ఉండిన వాడిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయి కొరత చేసి వారి కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. దేవునికి స్తోత్రం. 7వ దివ్యమైన విశ్రాంతి దినమున 7వ స్వస్థతలు చేశాడు. అప్పుడు చూడండి, వీడు బాగుపడినందుకు, వీడు కళ్ళు వచ్చినందుకు ఆనందించాలా, దుఃఖపడాలా? ఇక చూసుకోండి, దాని కోసం అడుగుతున్నారు ఒకడు తర్వాత ఒకడు. ఎవరిని? ఆ గుడ్డివాడిగా. గుడ్డోడా కళ్ళు వచ్చిందేరా బాబు, నేను గుడ్డోడు కాదు అంటాడు వీడు. ఈయన ఉన్నాడు, నేను గుడ్డోడా అంటాడు. నేను గుడ్డోడా అని మాట్లాడరే. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నేను బాగుపడ్డాను. గుడ్డోడు అంటాడు మీద ఒక్కొక్కసారి మాట మరేస్తాడు అని వీళ్ళు ఏం చేశారంట, ఇదే మనం తెరమాటవాడు కాబట్టి అంటూ తేవాలని శాస్త్రుల దగ్గరికి పరిచయాల దగ్గరికి వెళ్ళారు. ఆ పరిచయాల శాస్త్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ గుంపులుకుని వచ్చారు. అబ్బాయి గుడ్డోడా అని ఆడపడు. వీళ్ళకి మరి కోపం వచ్చింది. గుడ్డోడా అంటే నువ్వేనా? నీలాగుండే ఒక వ్యక్త అసలు నువ్వేనా? ఏంటి ఆ గుడ్డోడి ఆ గుడి పక్కన ఉండి భిక్షపడి కొనేవాడి ఆడే కదా నువ్వు? ఆ గుడ్డోడు ఆడే కానీ నేను ఇప్పుడు గుడ్డోని కాదు అంటాడు వీడు. అసలు నీకు ఎలా కలిగిందిరా అసలు చెప్పండి నీ విషయం అసలు అని తలకిందలుగా ప్రశ్నలు వేసు తినేస్తున్నారండి. ఎంత ప్రశ్నలు వేశాడంటే అండి వాడు ఒక చిరాకు పుట్టిస్తున్నాడు. అయ్యి అసలు ఎవరు? విశ్రాంతి దినమున నన్ను స్వస్థపరిచారు, యేసు అనే ఒక వ్యక్తి నన్ను బాగు చేశాను పేరు చెబుతున్నాడుగా. అసలు అది యేసు ప్రభు దగ్గరికి అడగొచ్చుగా, అసలు ఎలా జరిగింది? నువ్వు గుడ్డోడు కదా అని నేను ఒక ప్రశ్నలు వేసి తినేస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇక కుదరలే కానీ ఈయన ఏం చేద్దామంటే ఇలా కన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్దాం. ఈయన ఎక్కడ తీసుకెళ్దాం అనుకున్నారు? కన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే అసలు విషయం బయటకు వస్తుంది. వీళ్ళు కుమారుడా కాదా, పెద్ద ఆలకు పోలిన కోడీడు అని వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్లారంటే కన్నవాడి దగ్గరికి తీసుకెళ్లారు. చూడండి 20వ వచనం చదవండి. గుడ్డివాడని పుట్టిన వాడు ఈ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడని వారిని అడిగి
అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియో వీడు గుడ్డివాడకు పుట్టెననియో మేము ఎరుగుదాము. ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియో మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన వాడు దీనినే అడుగుడి తానే చెప్పుకొనగలడని వారితో అనేది. బాబు అరే తండ్రి అరే కన్నది ఈయననే నువ్వేనే కన్నది నేనండి అమ్మ నువ్వు కన్నది ఈ అబ్బాయినా మా అబ్బాయి అయితే వీడికి గుడ్డోడిగానే పుట్టాడా మామూలు గుడ్డోడిగా పుట్టాడు. అయితే ఈ కళ్ళు ఎలా వచ్చినాయి మాకు తెలియదు అంటాడు. ఎవరు తెలియలే మాకు తెలియదు. అయితే వాడు వయసు వచ్చినవాడు మాట్లాడగలిగినవాడు సమాధానం సూపర్ గా చదువుతాడయ్యో అని చెప్పడం ఏం కాదు బాగా చదువుతాడు. ఆయన అడగండి ఎవరు వాడిని అడగండి. ఈ గుడ్డోడిగా పుట్టినాడు తల్లిదండ్రులకి లేని బాధ వీడికి ఎందుకు వచ్చిందంటే ఎందుకు జరగాలి చూసారా కదా విషయం ఎందుకు జరగాలి వీడికి ఎందుకని వీడి కను రావాలి వీడికి మేలెందుకు రావాలి అసలు ఈ గుడ్డో నీళ్ళు నడుస్తోందా వీళ్ళు అసలు గుడ్డోళ్ళు ఎందుకని సత్యాన్ని చూడటానికి దేవుడు మనోనేత్రాలు తెచ్చాడు. ఈ రోజులో చూడండి ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారు విశ్వాస నేత్రాలు తెరవబడిన వారు సత్యముగా ఆరాధించిన వారు అందరి గుడ్డోలే సత్యాన్ని తెలుసుకోరు సత్యానుసారంగా నడుచుకోలేను. నీ కొరకు నా కొరకు మానవ ప్రపంచము కొరకు ఆయన ఇలువైన శిలువ యజ్ఞము చేసి ప్రాణం పెట్టాడు రా బాబు. ఆ ప్రాణము ద్వారా ఆయన కాల్చిన దానం ద్వారా మనకి విడుదల ఉంది స్వస్థత ఉన్నదని చెప్పిన మాట నమ్మని గుడ్డోలు ఒక మాటగా అడుగుతూనే ఉన్నారు. అడుగుతూ ఉన్నాగా ప్రభువా ఎందుకు ప్రభు ఎలా అడుగుతూ ఉన్నారు వీళ్ళు అడుగుతూ వదిలిపెట్టారంటే మళ్ళీ రెండవ మారి కూడా వచ్చారంట. చూడండి 24 వచ్చిన చదవమ్మా. కాబట్టి వారు మనుషుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రం నేను ఎరుగుదును నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూస్తున్నానని అందుకు వారు ఆయన నీకేమి చేసెను కన్నులు ఎలాగో తెలిసినని మరలా వాడిని అడగగా వాడు ఇందాక నేను మీతో చెప్పింది కానీ మీరు వినకపోతే మీరెందుకు మరలా వినకోరుచున్నారు? మీరు ఆయనకి శిష్యులు అవ్వాలని కోరుకుంటున్నారా అని వారితో నేను అందుకు వారు నీవే వాని శిష్యుడవు మేమే మోషే శిష్యులము దేవుడు మోషేతో మాట్లాడానని ఎరుగుదము గాని వీడెక్కడి నుండి వచ్చునో ఎరగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చెనో ఎరగకపోవడం ఎరగపోవటయో మీకు ఆశ్చర్యమే అని ఆయనను ఆయన నా కన్నులు తెరచెను. హల్లెలూయా. చూసారా మాట మాటకి నన్ను అడుగుతున్నారు దేనికని? యేసు ప్రభు శిష్యులు అయిపోరా? యేసు ప్రభుకి ఎవరు శిష్యులుగా ఉండాలి అనుకుంటున్నారా? ఎవరంటారండి ఎవరంటున్నాడు ఈ వ్యక్తి? గుడ్డువాడైనంటే శిష్యుడు పరిశీలన శాస్త్రంలో అడుగుతున్నాడు అంటే పాపి అంటున్నాడే. పాపి కాదైనా పరిశుద్ధుడైనా ఆయనను నేను నమ్మాను కాబట్టి ఆయన నన్ను బాగు చేశాను. ఆ నమ్మకం వల్ల నాకు స్వస్థత కలిగింది. నాకు కనులు తెరవటం వల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మోసే ఆ ప్రవర్తన కలిగినట్టు గొప్పవాడేం కాదండి. మోసే కన్నా గొప్పవాడి కాదంటున్నాడు. ఆ మోసే కన్నా గొప్పవాడు బాబీనా నన్ను బాగు చేసిన వాడు. నేను విశ్వసించాను, నేను నమ్మాను. ఆ నమ్మకమే నన్ను బాగు చేసింది అంటున్నాడు. దేవుని స్తోత్రం.